హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఏం చేసామంటే శివరాత్రి జాగారం కదా, జాగారం రోజు వేలాల గట్టమల్లన్న స్వామి దర్శనం చేసుకుందామని అనుకున్నాము మా టీము మేము. సో మేము అందరం కలిసి వేలాల గట్టమల్లన్న స్వామి టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. చాలా చాలా ఎంటర్టైన్గా ఫీల్ అయినా అయితే చాలా అద్భుతంగా కూడా అనిపించింది. ఎందుకంటే అసలు గుట్ట చుట్టూ మొత్తం కూడా దీపాంతల వెలుగులే, అంటే దీపాల వెలుగులు అంటాం కదా, గండ దీపాలు ముట్టిస్తారు కదా బోనం పోసి. గుట్ట కొంచెం కూడా కాలేదు ఫ్రెండ్స్. అది నైట్లో చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే, అదొక పెద్ద లైట్స్ అంటే ఒక చిన్న చిన్న మినుగులు పురుగులు ఉంటాయి కదా, అవన్నీ కలిసి ఒక చీకట్లో ఇక్కడక్కడ కనిపిస్తే ఎంత బాగుంటుందో అట్లా అనిపించింది. అంత అద్భుతంగా అనిపించింది. అండ్ చాలా లైన్ కూడా ఉంది, చాలా క్రౌడ్ కూడా ఉంది. ఇంకా ఎట్లయితేందని చెప్పేసి మేము నైట్ అంతా అక్కడే స్టే చేద్దాము, అంటే దర్శనం లైన్ ఉన్నా మంచిదే కానీ స్వామివారి సేవలో ఉండిపోదాము. లింగోద్భవ టైము 12 గంటలు దాటిన తర్వాత ఎట్లా చేస్తారు కదా, ఆ టైంకి స్వామిని దర్శనం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎంత క్రౌడ్ ఉన్నా కూడా మేము ముందుకు పోవడం జరిగింది. అది చూడండి, మీకు కనిపించే ఆ గుహనే గట్టుమల్లన్న స్వామి వెలిసినటువంటి ప్లేస్ అన్నమాట. సో దాని వెనుకనే ఆ స్వామివారి వెనుకనే ఒక కొలను లాగా ఉంటుంది. దాంట్లో శ్వేతనాగు పాము ఉంటుందని చెప్పేసి అంటారు. నేను కూడా 1-2 సార్లు చూశాను, కానీ దాని తర్వాత మళ్ళీ ఎవరు కూడా లోపలికి పోనివ్వలేదు చాలా మంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ పుట్టు వెంట్రుకలు ఏమైనా ఉంటే మాత్రం ఇక్కడ పెడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పుట్టు వెంట్రుకలు పెడితే ఓకే, కాయిన్స్ కూడా పెడుతున్నారు. ఎవరు కాయిన్స్ 1-2 పెట్టేసరికి అందరు కూడా మళ్ళీ అందరు కూడా అదే పని చేయడం, ఏదైనా ఒకటి చేస్తే ఖచ్చితంగా దానికంటే ఒక క్లారిటీ ఇవ్వకుండా మళ్ళీ అదే పని చేయడం జరుగుతుంది అన్నట్టు. సో పుట్టు వెంట్రుకలు అంటే స్వామికి సమర్పించాలి, కానీ ఈ 1 రూపీ 2 రూపీ కాయిన్స్ అంత ముందే ఉన్నాయి, ఈ మధ్యలో వీలు పెడుతున్నారు. అండ్ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నది కాబట్టి, అంటే దేవుని బొట్టు అనేది ఇక్కడ బయట పెడుతున్నారు. ఎందుకంటే లోపల పబ్లిక్ చాలా మంది ఉన్నారు కదా, మళ్ళీ అక్కడ ఆగిరంటే వీలు కాదని చెప్పేసి, సో ఇబ్బంది అవుతుందని చెప్పేసి బయటకు వచ్చారు. నేను కూడా ఇప్పుడే బొట్టు పెట్టుకున్నా. ఇంకెళ్ళిపోదాం, ఇంకా మొత్తం చూసేద్దాం, కింద కూడా చూసేద్దాం అనుకున్నా. మా ఫ్రెండ్ రాకేష్ కూడా వచ్చాడు మాతోని. అండ్ మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు ఈ దేవుడు మీకు తెలుసు, ఐడియా ఉంటుందని అనుకుంటున్నా చాలా మంది. భూలక్ష్మి తల్లి అంటామన్నమాట. అక్కడ చూడండి గుర్ర బొమ్మ ఉంది కదా, తల్లిని భూలక్ష్మి దేవత అంటాం, లక్ష్మీదేవత అమ్మవారు అంటాం. చాలా వరకు వీళ్ళ ప్రతి గట్టుమల్లన్న జాతరకి వీళ్ళమల్లన్న జాతరకి కూడా అమ్మవారు కూడా ఖచ్చితంగా స్వామిని కలుసుకోవడానికి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, భక్తులు దర్శనం ఇవ్వడానికి ఈ తల్లి వస్తుంది అన్నమాట, చాలా పవర్ఫుల్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ చాలా మంది ఆ దేవుడు రాగానే చాలా మంది దేవుళ్ళు వస్తున్నాయి. చూస్తున్నారు కదా, అన్నకి వచ్చింది, అన్న తర్వాత ఈ చిన్నకి వచ్చింది, ఈ అమ్మకైతే డైరెక్ట్ మల్లన్న స్వామి అనుకుంటే డైరెక్ట్ వచ్చుకొని ఇంకా ఘోరం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే ఇక నేను షాక్లో ఉండిపోయినా. అదే ఏంది ఇట్లా, మనం ఏం చూడం కదా, ఇట్లా జాతరకి వెళ్ళినప్పుడే అమ్మవారిని శ్రీగాలు ఇవన్నీ చూస్తాం. సమ్మక్క సారక్క తల్లి దగ్గర కూడా చాలా మందిని చూసినాము. కానీ లైవ్లో నేను చూసి అన్నకైతే డైరెక్ట్ వస్తుంది. కాకపోతే చాలా వరకు ఇట్లనే కాదు, చాలా వరకు కొనసాగింది. కాకపోతే నేను ఒక క్లిప్ మాత్రం మీకు పెట్టినా. సో నేనైతే ప్రతి ఒక్క అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము వెళ్ళితే ప్రతి ఒక్కటి కూడా మీకు చూపించుదామనే ఉద్దేశంతో, ప్లస్ మేము కూడా దర్శనం చేసుకుందామని అనే ఉద్దేశంతో వెళ్ళామన్నమాట. ఇక్కడ అమ్మవారికి 7 పుట్ల డ్రెస్ అంటే చీరలు అన్నట్టు, చాలా చీరలతోనే అలంకరిస్తారు భూలక్ష్మి మాతని. చాలా వరకు చాలా భక్తుల పాట కల్పవల్లి అని కూడా అంటాము. చాలా వరకు మేడారంలో కూడా లక్ష్మీదేవి యొక్క గద్దె సపరేట్గా ఉంటుంది. సో అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ విశేషం ఏంటంటే, మల్లన్న స్వామికి కూడా పట్నాలు బోనాలు చాలా బాగా ఇస్తారు. నేను అనుకున్నా అయితే ఏదైనా బోనం మనం కూడా, అంటే ఎవరైనా రిలేషన్స్ ఎవరైనా వేస్తే బాగుండు, ఆ పట్నం వేసేది అంతా వైబ్స్ అనేది ఘోరంగా అనిపించింది నాకు అక్కడ వెళ్ళిన తర్వాత. చాలా చాలా జాగ్రత్త, మనకి అక్కడ పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇట్లాంటి ప్లేస్కి వెళ్తే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. అండ్ గట్టుమల్లన్న స్వామి స్వయంభూగా పాండవులే ప్రతిష్ఠించి పూజించిరంట, అంత చరిత్ర గల దివ్య ప్రదేశం అన్నమాట. ఇంకోటి ఏంటంటే, అక్కడ పాండవులు నివసించారు, అక్కడ వాళ్ళ పాదం యొక్క గుర్తులు కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, జాతరలో ఇక్కడ ఇది ఒక గేమ్ చూడండి, ఎంత మనీ యాడ్ చేసుకుంటున్నారంటే వీళ్ళు. ఆ నెంబర్ల మీద మనం 10 పెడితే, ఒకవేళ ఆ నెంబర్ వచ్చింది అనుకో మనకి, ఆ నెంబర్ వస్తే మనకి 10కి 20 ఇస్తారంట, 20కి 40 ఇస్తారంట, 50కి 100 ఇస్తారంట. ఇట్లాంటి గేమ్లు కూడా పెడుతున్నారు చాలా వరకు. ఇదైతే కలర్ గేమ్. మనం ఏదైనా బాల్ వేసుకొని అక్కడ కలర్స్ ఏమైనా వేసినాం అనుకో, ఆటోమేటిక్గా ఆ కలర్లో ఆ బాల్ ఒకవేళ ఆ లైన్లో ఎక్కడైనా పడితే అప్పుడు మనం ఎంత పెడితే అంత అని చెప్పేసి ఇట్లా కూడా మనీ యూజ్ చేసుకుంటున్నారు. ఆ బ్రో నన్నే అబ్జర్వేషన్ చేస్తున్నాడు కాబట్టి నేను ఎక్కువ తీయలేకపోయాను. ఎందుకంటే ఫీల్ అవుతాడేమో మళ్ళీ ఏంటి, ఆయన కూడా భయపడ్డాడు, ఏం వీడియో తీస్తున్నారు కదా అన్నట్టు భయపడ్డాడు. సో నేను ఏం అనలేదు. ఇంక చూడండి, ఇప్పుడు అక్కడ లైట్స్ అన్ని కనబడుతున్నాయి, ఇంతమంది కనబడే, ఇదంతా లైట్స్ అనుకున్నారు. లైట్స్ కాదు, ఇవి దీపాలు అన్నమాట. గంట దీపాలు అంటాం కదా, పట్నాలు వేసిన తర్వాత గండ దీపాలు అంటాం. ఆ గండ దీపాల వెలుగులు చూడండి
ఎవరి వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ గండ దీపాలు పెట్టుకొని కట్నం వేసుకొని బోనం వేసుకున్న తర్వాత తిన్న తర్వాత అక్కడనే పడుకుంటారు. అదే ప్లేస్లో పడుకొని స్వామివారిని నిద్ర చేస్తారు అన్నట్టు. ఎంత బాగుంటది అంటే ఉత్తప్పుడైతే అసలు మామూలు టైంలో అయితే ఎంత ఘోరంగా వెళ్ళరు పబ్లిక్, అంత ఘోరంగా ఉంటది. చాలా వరకు ఉంటారన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వామివారి సన్నిధానంలో ఇక భజన చేస్తారు. ఎందుకంటే శివలింగం ఉద్భవించే టైం కాబట్టి దేవుని యొక్క కళ్యాణం కూడా చేస్తారు. ఇక్కడ చూపించేది గట్టు మల్లన్న స్వామి నిజ రూప దర్శనం. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే చూసి దర్శనం చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.